రాజేశ్వరి లేడీస్ కార్నర్ దర్శి మా వద్ద అన్ని రకాల 1 గ్రామ్ జ్యువెలరీ మరియు సరికొత్త డిజైన్ కలిగిన గాజులు గిఫ్ట్స్ ఆర్టికల్స్ అతి తక్కువ ధరలకి లభించును. మీ శుభ కార్యక్రమాలకు 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అద్దెకు ఇవ్వబడును. ఇంకెందుకు ఆలస్యం విచ్చేయండి. రాజేశ్వరి లేడీస్ కార్నర్ శ్రీరామ కాంప్లెక్స్ రామాలయం ప్రక్కన అద్దంకి రోడ్డు దర్శి. సెల్ 7287969541. లైసెన్స్డ్ మద్యం వ్యాపారులు ఎవరూ కూడా బెల్ట్ షాపులకు మద్యం బాటిల్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని దర్శి ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు హెచ్చరికలు తెలిపారు. మద్యం షాపులకి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మద్యం అమ్మేవాళ్ళు కానీ యజమానులు కానీ బెల్ట్ షాపులకు మద్యం సప్లై చేయకూడదు అనేది కఠినమైన నిబంధన. మేము దీని మీద ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 11 నెలల కాలంలో మా స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 120 బెల్ట్ షాపుల కేసులు నమోదు చేయడం జరిగింది. 1120 మద్యం సీసాలను స్వాధీనం చేశాం. 121 మంది మీద మేము కేసులు నమోదు చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము దొరబండ మండలంలో చేసిన ఈ బెల్ట్ షాపుల మీద దాడుల్లో తెల్లవాడి గ్రామంలో సుబ్బారాయుడు అనే వ్యక్తి వద్ద 13 మద్యం సీసాలు బెల్ట్ షాప్కు నిర్వహణకు తీసుకెళ్తా ఉంటే అతను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అరవల్లిపాడు గ్రామంలో పాపయ్య అనే వ్యక్తి 15 మద్యం సీసాలు బెల్ట్ షాప్ కోసం తీసుకెళ్తా ఉంటే అతను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతినిత్యం దాడులు చేస్తూ ఉన్నాం. బ్రాందీ షాపుల యజమానులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరూ కూడా సహకరించాలా, ఎవరు కూడా బెల్ట్ షాపులకి అనేది మద్యం సప్లై చేయకూడదని అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా ఎక్కడైనా బెల్ట్ షాప్ దొరికినట్లయితే సదరు మద్యం సీసాలు ఏ బెల్ట్ షాప్ నుంచి ఏ లైసెన్స్ షాప్ నుంచి వచ్చినాయో కనుక్కొని వాటి మీద చర్యలకు మేము రిపోర్టులు ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. కనుక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అందరూ పాటిస్తారని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని అందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా కల్తీ మద్యం ఉన్నట్లు అనుమానం ఉంటే 14405 టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇచ్చి సహకరిస్తారని కోరుతూ ఉన్నాం.